శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ భగవద్గీత గుణత్రయ విభాగ యోగంలో ఈరోజు మనం 4-5 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో ఈ సృష్టికి ప్రకృతి గర్భం లాంటిది, తాను బీజాన్ని ఆత్మను ఇచ్చేవాడిని అని స్వామి చెప్పారు. ఈ విషయాన్నే ఈ శ్లోకంలో మరింత ఆత్మీయంగా విశ్వంలోని సకల ప్రాణులను కలుపుకుంటూ ఈ లోకంలో ఉన్న ప్రతి జీవికి నేనే కన్న తండ్రిని అని అత్యంత ప్రేమతో చెబుతున్నారు. 4వ శ్లోకం. సర్వయోనిషు కౌంతేయ ముక్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనకు దేవుడికి ఉన్న అసలైన బంధం ఏమిటి అనే ప్రశ్నలకు ఈ శ్లోకం అద్భుతమైన సమాధానం. కౌంతేయ, ఓ అర్జున, సర్వయోనిషు మోక్తయః సంభవంతి యాః. నానా యోనులయందు ఏ ప్రాణులు పుట్టుచున్నవో. హిందూ శాస్త్రాల ప్రకారం ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. నీటిలో ఉండేవి, గాలిలో ఎగిరేవి, నేల మీద నడిచేవి, దేవతలు, మనుషులు, ఇలా ఆకారాలు అనేకం. ఈ కోటాను కోట్ల ఆకారాలు స్వతంత్రంగా ఎక్కడి నుండో ఊడి పడలేదు. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం జన్మిస్తున్నాయి. తాసాం బ్రహ్మ మహత్ యోనిః. వాటన్నిటికీ ప్రకృతియే తల్లి. ఈ 84 లక్షల శరీరాల ఆకారాలను తయారు చేసేది ఎవరు? భౌతిక ప్రకృతి మాయ. పంచభూతాలు అనే ముడి సరుకుతో ప్రకృతి ఒక తల్లిలాగా ఈ శరీరాలు అన్నింటినీ తన గర్భంలో రూపుదిద్దుతుంది. అందుకే మనం భూమిని, ప్రకృతిని తల్లి అంటాం. అహం బీజప్రదః పితా. నేను బీజాన్ని ఇచ్చేటటువంటి తండ్రిని. నేను ఎక్కడో ఆకాశంలో ఉండి మిమ్మల్ని శిక్షించే ఒక కఠినమైన యజమాని కాదు. నేను మీకు జీవాన్ని పోసిన కన్న తండ్రిని, పితా అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. దీన్ని బట్టి, ఈ శ్లోకాన్ని బట్టి సనాతన ధర్మం యొక్క మూల సూత్రం, మనందరికీ భగవంతుడు తండ్రి, ప్రకృతి తల్లి అయినప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లు అన్నీ మనకు ఏమవుతాయి? తోబుట్టువులు అవుతాయి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవుతాయి. అందుకే మన సంస్కృతిలో చెట్లను పూజిస్తాం, జంతువులను దేవుని వాహనాలుగా చూస్తాం. వసుదైవ కుటుంబం, ఈ ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని నమ్ముతాం. కులాలు, మతాలు, దేశాలు అనేవి కేవలం పైపైన ఉన్న ఆకారాలే తప్ప మూలంలో ఆత్మపరంగా సృష్టిలోని ప్రాణులన్నీ ఒకే తండ్రి పరమాత్మ బిడ్డలు అని ఈ శ్లోకం స్పష్టం చేస్తోంది. ఈ విశ్వం ఒక పెద్ద కుటుంబం. అందులో దేవుడు తండ్రి, ప్రకృతి తల్లి. మనం ఎలాంటి కష్టంలో ఉన్నా ఆ కన్న తండ్రి మనల్ని ఎప్పటికీ వదలడు అనేటటువంటి ఒక గొప్ప ధైర్యాన్ని ఈ శ్లోకం ఇస్తోంది. సర్వయోనిషు కౌంతేయ ముక్తయ సంభవంతి యాః
తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పితా. ఓ అర్జున, దేవతలు, మనుషులు, జంతువులు, పక్షులు, వృక్షాలు మొదలైన సమస్త ప్రాణులు ఏ ఏ రూపాల్లో పుడుతున్నాయో వాటన్నింటికీ ఈ విశాలమైన ప్రకృతియే తల్లి. నేను ఆ ప్రాణులకు జీవాన్ని ప్రసాదించే తండ్రిని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మనందరం ఆ భగవంతుని బిడ్డలము అయినప్పుడు ఈ భూమి మీద కష్టసుఖాలలో ఎందుకు బందీలం అయిపోయాము? ఈ నశించే శరీరంలో శాశ్వతమైన ఆత్మ ఎందుకు ఇరుక్కుపోయింది? ఈ సందేహానికి ఈ శ్లోకం సమాధానం. 5వ శ్లోకం. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. మహాబాహో ఓ అర్జున, సత్వం రజః తమః ఇతి గుణాః ప్రకృతి సంభవాః. ఈ సృష్టిలోని ప్రతి వస్తువులో, ప్రతి మనిషిలో ఈ 3 గుణాలు ఉంటాయి. అవే సత్వగుణం అంటే మంచితనం, జ్ఞానం; రజోగుణం కోరికలు, చంచలత్వం, ధృతి; మరియు తమోగుణం అజ్ఞానము, బద్ధకం. ఈ గుణాలు భగవంతుడు స్వయంగా సృష్టించినవి కావు. ఇవి ప్రకృతికి సహజంగా ఉండే లక్షణాలు, ప్రకృతి నుండి సంభవించినటువంటి గుణాలు ఇవి. నిబధ్నంతి దేహే దేహినం అవ్యయం. నశించని ఆత్మను దేహంలో బంధిస్తాయి. అవ్యయం అంటే నాశనం లేని, దేనికి అంటనటువంటి స్వచ్ఛమైన ఆత్మ. మరి అంత స్వచ్ఛమైన ఆత్మ శరీరంలో ఎలా బందీ అవుతోంది అంటే, ఈ 3 గుణాలు తాడుల్లాగా మారి ఆత్మను శరీరానికి కట్టేస్తున్నాయి. ఈ శరీరమే నేను, ఈ కోరికలు నావే, ఈ ఆనందం నాదే అని ఆత్మ భ్రమపడేలా చేసి దాన్ని సంసార చక్రంలో బంధిస్తున్నాయి. ఈ 3 గుణాలు మనిషిని బంధించే 3 రకాల తాడుల్లాంటివి. తమోగుణం ఇనప తాడు, ఐరన్ రోపులాగా ఉంటుంది. ఇది బద్ధకం, నిద్ర, అజ్ఞానం, పాపపు పనులకు ప్రతీక. ఇది మనిషిని ఒక మురికి కాలువ దగ్గర కట్టేసిన ఇనుప తాడు లాంటిది. రజోగుణం వెండి తాడు, సిల్వర్ రోప్. ఇది కోరికలు, ఆశ, డబ్బు సంపాదించాలనే ధృతి, కర్మలకు ప్రతీక. ఇది మనిషిని అందమైన బజార్లో తిరిగేలా చేసే వెండి తాడు. సత్వగుణం బంగారు తాడు, గోల్డెన్ రోప్. ఇది పుణ్యాలు, సుఖము, జ్ఞానం, మంచి పనులకు ప్రతీక. ఇది మనిషిని సకల సౌకర్యాలున్న గదిలో ఉంచే బంగారు తాడు. ఇక్కడ మనం గ్రహించాల్సిన అసలైన వేదాంతం ఏంటంటే, తాడు ఇనపదైనా, వెండిదైనా, బంగారుదైనా సరే అది బంధించడమే, కట్టేయడమే చేస్తుంది. ఏ చైన్ ఈజ్ ఎ చైన్ వెదర్ ఇట్ ఈస్ ఐరన్ ఆర్ సిల్వర్ ఆర్ గోల్డ్. పుణ్యాలు చేస్తే స్వర్గంలో బంధీవి అవుతావు, పాపాలు చేస్తే నరకంలో బంధీవి అవుతావు. ఆత్మకు ఏ బంధము లేకపోవడమే అసలైన స్వేచ్ఛ, మోక్షము. ఈ 3 గుణాలు మనల్ని ఎలా ఆడిస్తున్నాయో, ఎలా బంధిస్తున్నాయో తెలుసుకోవడమే వాటి నుండి బయటపడేటటువంటి మొదటి మెట్టు. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ అర్జున, సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే ఈ మూడు గుణాలు
భౌతిక ప్రకృతి నుండి, మాయ నుండి పుట్టినవి. ఇది ఎన్నటికీ నాశనం లేని శాశ్వతమైన జీవాత్మను ఈ నశించిపోయే భౌతిక దేహంలో గట్టిగా బంధించి వేస్తున్నాయి అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.